మీ కాలు పట్టుకుంటాన్రా, భారతిని వదిలేండి రా, అది నా ప్రాణం. అప్పుడెప్పుడో నేను ఇంటర్మీడియట్లో ఉండేటప్పుడు అక్కినేని అఖిల్ అనే ఒక హీరో లాంచ్ అయ్యాడు అనమాట. సో అఖిల్ అనే సినిమాతోనే, అంటే అఖిల్, హలో, ఇంకేవో వచ్చాయండి, నాకు సరిగ్గా సినిమా పేర్లు కూడా గుర్తులేవు. మొన్న వచ్చిన ఏజెంట్, ఏ సినిమాలో కూడా కరెక్ట్గా ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు. అంటే హీరో వైపు నుంచి కూడా రావాల్సినంత అవుట్పుట్ రాలేదు. బట్ ఓకే, అవన్నీ పక్కన పెట్టేయండి. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. అది కూడా నాగార్జున గారు లాంటి ఒక బ్యాక్గ్రౌండ్ ఉండే ఒక హీరో. ఆయన అన్నయ్య నాగ చైతన్య గారు కూడా స్టిల్ హీ ఈజ్ ఆల్సో స్ట్రగ్లింగ్. అంటే చెప్తున్నా, ఇలాంటి ఒక అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చి కూడా ఈ రకంగా హిట్ల కోసం ఇంత కష్టపడుతున్నాడు అంటే అంతే. మరి కొన్ని హీరోలకి ఏంటంటే ఎంత ట్రై చేసినా హిట్లు పడవు. అందులో నెంబర్ 1 ఉండేది మన అక్కినేని అఖిల్. సో అఫ్కోర్స్ మరి ఇప్పుడు లెనిన్ ట్రైలర్ అయితే వచ్చింది. ఎలా ఉంది ఏంటి చెప్పుకోవాలి అంటే, జెన్యూన్గా చెప్తున్నాను గైస్, అంటే ఆయన ఒక టైప్ ఆఫ్ ఎఫర్ట్ అయితే పెట్టాడు. ట్రైలర్లో కనిపిస్తుంది డైలాగ్ డెలివరీ కానీ, సో ఆ ప్రేసెస్ మెయింటైన్ చేయడం కానీ, స్లాంగ్ కానీ. బట్ ట్రైలర్ చూసిన తర్వాత ప్రెడిక్షన్ ఏమైనా ఉంది అంటే, హీరోయిన్ని ఏదో ఒకటి చేస్తారు. ఎయిదర్ రేప్ చేసి చంపేయడమో, లేకపోతే జనరల్గా చంపేయడమో, సమ్ హీరోయిన్కి ఏదో అన్యాయం జరుగుతుంది. తర్వాత మన అయ్యగారు ఏంటంటే వెళ్ళి రివెంజ్ తీర్చుకుంటారు. అంటే ఆ టెంప్లెట్ అంతా అట్లానే కనిపిస్తుంది. మరేమో ప్రిడిక్ట్ చేసినట్టు ఉండకూడదు. సో మరి హాల్లో ఏమైనా సర్ప్రైజ్ ఇస్తారా అది కూడా చెప్పలేము. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఒక బజ్ అయితే రన్ అవుతుంది. ఈ సినిమాలో పెద్దలో ఉండేటట్టు ఒక ట్విస్ట్, అట్లాగే ఉప్పినాల్లో ఉండేటట్టు ఒక ట్విస్ట్, సో ఇట్లాగే ఒక టైప్ ఆఫ్ ట్విస్ట్ అయితే ఉండబోతుంది అని చెప్పి. సో చూద్దాం, అది కూడా మనము ముందుగానే ఏమి చెప్పలేము. బట్ నా వరకు చెప్పుకోవాలి అంటే ట్రైలర్ మాత్రం ఎడిటింగ్ విషయంలో కానీ, తమన్ బ్యాక్గ్రౌండ్ విషయంలో కానీ, భాగ్యశ్రీ బోర్సెస్, సో షీ ఈజ్ లుకింగ్ సో బ్యూటిఫుల్. సో అఖిల్ గారిది ఆవిడది ఇద్దరిది కెమిస్ట్రీ కూడా చాలా బాగా సెట్ అయింది. ఈవెన్ సాంగ్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్స్లో వచ్చేవి అన్నీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. ట్రైలర్ అయితే బాగుంది గైస్, హైప్ పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. నాకైతే నచ్చింది. కానీ ట్రైలర్ని చూసి మనం ఏది అంచనా వేయకూడదు, ఎందుకంటే ఏజెంట్ ట్రైలర్ దేనికన్నా బాగుంటుంది. సో అంతే. సో ట్రైలర్ చూసి ఏది నమ్మకూడదు ఈ రోజుల్లో. చూద్దాం. జూలై 10th అయితే మనకి సినిమా రిలీజ్ అవ్వబోతుంది గైస్. నాకైతే పర్వాలేదు, హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అఖిల్ గారు కూడా చాలా ఎఫర్ట్స్ పెడతారు, చాలా కష్టపడతారు. సో హీ డిజర్వ్స్ ఏ హిట్. సో ఖచ్చితంగా ఆయనకు మంచి హిట్ పడాలి అని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు. హేటర్స్ అంటే చాలా తక్కువ మంది ఆయనకి. సో ట్రోల్ చేసేవారు ఇలా ఎవరు కూడా ఏదో ఫన్నీగా అంటారా తప్ప కావాలని ట్రోల్ చేసేవారు ఎవరు ఉండరు. హీ ఈజ్ ఎ గుడ్ పర్సన్, గుడ్ హ్యూమన్ బీయింగ్ అనమాట. సో వాళ్ళ అన్నయ్య కానీ ఆయన కానీ అలాంటి కాంట్రవర్సీల్లో కానీ ఎక్కడ మనం చూడము వాళ్ళ పేర్లు. సో అంత మంచి వాళ్ళు. సో ఖచ్చితంగా వాళ్ళకు మంచి హిట్ అయితే పడితే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ట్రైలర్ అయితే నాకు ఫ్యాంటాస్టిక్గా అనిపించింది గైస్, బాగుంది. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే అఖిల్ గారితో కొంచెం కొత్త వర్షన్ అయితే కనిపిస్తుంది మనకి. సో ఇది వరకు చూసినట్టు రొటీన్గా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మార్చకుండా, సో ఏదో ఒక డైలాగ్ చెప్పేటట్టు నీరసం వచ్చేటట్టు అట్లా ఏం లేదు. సో కొంచెం ఎనర్జీ తెచ్చుకొనే కొంచెం వర్కౌట్ చేసి చెప్పినట్టు అనిపిస్తుంది నాకైతే. మైనస్ ఏంటి అంటే ట్రైలర్ ప్రెడిక్ట్ చేసినట్టుగానే ఉంది. స్టోరీ మనం ట్రైలర్ నుంచే ప్రెడిక్ట్ చేసేవచ్చు అనేటట్టు ఉంది. ఏదో హీరోయిన్కి ఏదో అయితే రివెంజ్ తీర్చుకునే ఒక రివెంజ్ డ్రామానా అనేటట్టు కూడా అనిపిస్తుంది. ఇంకొక మైనస్ ఏంటి అంటే నాగార్జున గారు మళ్ళీ వేలు పెట్టకూడదండి. రామ్ చరణ్ గారి సినిమాలకి మెగాస్టార్, ఇక్కడ మన నాగార్జున గారు. సో వీళ్ళు ఏంటంటే సపోర్ట్ చేద్దామని వస్తారు. బట్ అదేంటంటే సెంటిమెంట్ పరంగా తెలియదు, ఏ పరంగా తెలియదు. వాళ్ళు వేలు పెట్టారంటే ఎట్లాగైనా సినిమా ఇంకా మటాస్ ఇంకా పోతుంది. సో అదే చెప్తున్నా, నాగార్జున గారు డబ్బింగ్ ఇవ్వకుండా ఉండాల్సిందేమో. అది వర్కౌట్ అవ్వలేదు, చాలా సినిమాలు చూసాం మనము. ఇంకొక మేజర్ మైనస్ ఏంటి అంటే టైటిల్ లెనిన్ ఏంటి, లెనిన్ అంటే అర్థం ఏంటి నాకు తెలియదు. సో లెనిన్ అంటే ఏదో దుప్పట్లో లేకపోతే బొంతలో అంటే అలాంటి వాటి మనం లెనిన్ అని పిలుస్తాం. ఎందుకు పెట్టారు లెనిన్ అనే ఆ హీరో పేరు ఏమైనా లెనినా, మరి ఏమైనా క్రిస్టియన్ ఆ మతంలో ఏమైనా పేరు ఉంటుందా నాకు అసలు తెలీదు. అదే మేజర్ మైనస్ అనిపిస్తుంది. ఏదో కనెక్ట్గా ఒక యాప్ట్ అయ్యేటట్టు ఒక టైటిల్ పెట్టాల్సిందేమో అనేది నా ఒపీనియన్. సో ఓవరాల్గా ఈ పెద్ద మైనస్లు కాదులండి, బాగుంది. ఎడిటింగ్ కానీ అంతా కూడా బాగుంది. సో చూద్దాం, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ది సినిమా. సో స్టే ట్యూన్.